గుడ్ మార్నింగ్. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 275 పాయింట్లు డౌన్ అయింది. ఈ వారంలో మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేద్దాం. కల్లోల మార్కెట్లకు క్రమశిక్షణే జవాబు అంటూ వార్త. అదేవిధంగా దీన్ని పూర్తిగా గమనించుకుంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్సు కొనుక్కోవచ్చు. ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్టును కూడా కొనవచ్చు అని చెప్పి మనకు సాక్షిలో పత్రికలో హెల్త్ ప్లస్లో ఉన్నది. ఇక ముఖ్యంగా మన ఫారెక్స్ రేట్లు తర్వాత మిగతావి విదేశీ సూచనలు గమనిస్తే 1-2 తప్ప మిగతా అన్నీ కూడా డౌన్ఫాల్లో ఉన్నాయి. ఇది మనకు సాక్షిలో ఉన్నటువంటి వార్తలు. ఇక ముఖ్యంగా మనం ఎక్కువగా ఫాలో అయ్యేటువంటి ఇది ఏంటంటే ఈనాడులో యుద్ధ మేఘాలు, సెంటిమెంట్ ప్రతికూలంగానే చమురు ధరలు, ఆర్థిక ఫలితాలు కీలకం, విశ్లేషకులకు అంచనాలు. మే 1న మార్కెట్లకు సెలవు, మార్కెట్లపై కొనసాగుతున్న అనిశ్చితి. అదేవిధంగా ఏఐతో సాంకేతిక పరిశ్రమ వృద్ధి వేగవంతం, నాస్కామ్ చైర్మన్. పసిడి ధర తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపే లక్ష్యం. భారత్ న్యూజిలాండ్ FTAలపై సంతకాలు నేడు. అదేవిధంగా ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఈ యొక్క షేర్ మార్కెట్లో అనిశ్చితి పరిస్థితి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనకు రాబోయే కాలంలో మార్కెట్లో ఎలా ఉండబోతుందంటే పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. ఇది మనకు ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. అదేవిధంగా ఆంధ్రజ్యోతిని తీసుకుంటే భారత ఐటీ పరిశ్రమకు ఏఐతో ముప్పేమీ లేదంటూ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా నియామకాలు కొనసాగుతాయి, నాస్కామ్ చైర్మన్ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఫండమెంటల్పై దృష్టి పెట్టండి అంటూ వార్త. ఏ కంపెనీలు ఏ విధంగా ఉండబోతుందంటే JWS ఇన్ఫ్రా, అదానీ టోటల్ గ్యాస్, SBI, అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్, జిందాల్ స్టీల్ ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి మూర్తి నాయుడు పాదం మార్కెట్ నిఫ్టీ మాస్టర్ ఆయన చెప్తున్నాడు. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.